అందరికీ నమస్కారం అండి. సినిమా రిలీజ్ నాడు సినిమా చూశాను మహేష్ బాబు థియేటర్లో. చాలా బాగుంది. బయటకు వచ్చి నేనెవరో తెలియదు, ఆయన జర్నలిస్ట్కి బహుశా. నేను వెళ్ళిపోతా అంటే నన్నేం ఆపల. అయితే వెనక నుంచి పిలిచారు, రామారావు ఉండండి అని. పిలిస్తే ఆగా. అప్పుడు గబగబా పరిగెట్టుకొచ్చి వాళ్ళు ముగ్గురు నలుగురు మీ అభిప్రాయాలు చెప్పమన్నారు. చెప్పడానికి ఏముంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ హ్యాపీనెస్లోనే బయటికి వెళ్తున్నాను. హీరో చాలా బాగా చేశాడు అని చెప్పాను. ఇంకా ఏదో చెప్పండి అన్నారు. ఏం చెప్పను, అశ్విని దత్ గారు తీసిన అన్ని సినిమాల్లాగానే ఇది కూడా చాలా పెద్ద సినిమా. ఖర్చుకి ఏమీ వెనకాడకుండా వాళ్ళు తీసే పెద్ద సినిమాలు ఎలా తీస్తారో ఆదిశేషగిరి గారు, కిరణ్, అశ్విని దత్ వీళ్ళందరూ ఎలా పెద్ద సినిమాలు తీస్తారో ఈ హీరోని పెట్టుకుని కూడా అంతే పెద్ద సినిమా తీశారు. సినిమా కూడా డెఫినెట్గా అంతే పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగానే ఉన్నా. జయకృష్ణ పర్టికులర్గా ఒట్టి కృష్ణో జై కృష్ణో తెలియదు కానీ జయకృష్ణ వండర్ఫుల్గా చేశాడు. చాలామంది ఫస్ట్ పిక్చర్స్లో చాలా తేడాలుగాను కొంచెం ఇదేంటి ఇట్లా ఉన్నాడు అనుకుంటారు, కానీ ఇతను చూసిన తర్వాత ఐ థింక్ మహేష్ బాబు ఫస్ట్ పిక్చర్స్ లాగానే, అంటే ఆయన చిన్నప్పటి నుంచి చేశాడు కానీ పెద్ద హీరో అయిన తర్వాత చేసినప్పుడు లాగానే ఈయన ఈ పిక్చర్ చేశాడు. బహుశా ఆ కాన్ఫిడెన్స్తోనే అంత ఖర్చు పెట్టినట్టున్నారు. అజయ్ భూపతి చాలా ఎక్స్ట్రాడినరీగా ఫెంటాస్టిక్ లొకేషన్స్లో చేశాడు. చాలా పెద్ద పిక్చర్లు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టే పిక్చర్లకి ఎలా తీస్తారో అలాంటి బ్లాక్స్ పెట్టి బళ్ళారి కానీ, చిత్తూరు కానీ, తిరుపతి కానీ చాలా గొప్పగా తీశారు. వండర్ఫుల్ మేకింగ్. దానికి తగినట్టుగానే హీరో కూడా ఫైట్లో కానీ, సాంగ్స్లో కానీ, పర్టికులర్గా ఎమోషనల్ సీన్స్, లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అప్పుడు కానీ, లాస్ట్లో అమ్మాయి రియలైజేషన్ అప్పుడు కానీ చాలా వండర్ఫుల్గా చేశాడు. చాలా బాగుంది, ఎమోషనల్గా ఉంది సినిమా చూస్తున్నంతసేపు. సో ఆల్ ది బెస్ట్ జయకృష్ణ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా సార్ ఒక్కసారి అనిల్ సుంకర గారిని మరొక